హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయిరాస్ కిచెన్. మనం బెల్లంతో సేమియా పాయసం తయారు చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. తర్వాత డ్రై ఫ్రూట్స్, అవి కొంచెం తెలుసుగా మీకు రెడ్డిష్ అయ్యేదాకా వేపుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత 150 గ్రామ్స్ సేమియాలండి, అవి దోరగా వేయించుకోవాలి రెడ్డిష్ కలర్లో వచ్చేదాకా. వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అండి, గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత 200 గ్రామ్స్ బెల్లం, 200 గ్రామ్స్ బెల్లం వేసుకొని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఏలక్కాయ 3 వేసుకొని బాగా కలుపుకున్నామండి. కలుపుకున్న తర్వాత ఇంకొంచెం దగ్గర పడాలండి సేమియాలు. దగ్గర పడిన తర్వాత పాలు వేసుకున్నాం. పాలు వేసుకొని 1/2 లీటర్ పాలు వేసుకున్నానండి. థిక్ మిల్క్ చాలా బాగుంటుంది సేమియా, థిక్ మిల్క్ వాడుకున్నాం. అండ్ నెక్స్ట్ సర్వింగ్ వల్ల తీసుకోవటమే బెల్లం సేమియా పాయసం. ఓకే, బాయ్ అండి.